పైగా ఇది రివర్స్ కావట్లేదా? అంటే సాధించింది రేవంత్ రెడ్డి 400 ఎకరాలు కష్టపడి రాష్ట్ర ప్రైవేట్ వ్యక్తుల చేతికి కాకుండా ఆయన ఎస్సెన్స్ ఏంటంటే 400 ఎకరాలు కష్టపడి సాధించి ప్రైవేట్ వ్యక్తుల పాలు కాకుండా చేసింది రేవంత్ రెడ్డి అయితే మళ్ళీ రేవంత్ రెడ్డి ఎందుకు తిడతాయి ప్రతిపక్షాలు అని అంటారు. ముద్దు పెట్టుకోమంటారా? చెప్పు ముద్దు పెట్టుకుంటాం అంటే ప్రైవేట్ వ్యక్తులకు ఫైట్ చేశాం కదా అంటారు. ఏం చేయాలి చెప్పు? ఏం చిన్నపిల్లలు మాట్లాడుతున్నారు ఏంటి? హైకోర్టులో కేసు వేసిండ్రు, అది రాజశేఖర రెడ్డి గారి హయాంలో వేసిండ్రు కేసు. అది గంగా ప్రవాహం లెక్క కొట్లాడుకుంటా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు పోయింది. సుప్రీంకోర్టులో ధర్మం ఏదనిపించిందో ఆ ధర్మానికి అనుగుణంగా ఉచ్చ న్యాయస్థానం ఒక తీర్పు ఇచ్చింది. నేను నా వల్లనే ఉచ్చ న్యాయస్థానం తీర్పిచ్చింది అని చెప్పని, నా వల్లనే ఉచ్చ న్యాయస్థానాలు బై ఎలక్షన్స్ రావని చెప్పని, కోర్టులను కూడా నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటువంటి ఒక హైపర్ పవర్ అయిపోయినా అని చెప్పని రేవంత్ రెడ్డి అనుకుంటే, ఆయన అనుకునేదానికి నన్ను భజన కొట్టమంటే, మీడియా భజన కొడతలేదనంటే వాళ్ళ విజ్ఞతకు నేను దండం పెడతా. నెంబర్ 1. నెంబర్ 2 అంతా ఏంటి అంటే, నోబడీ వుడ్ డినై దట్ డ్యూరింగ్ హిజ్ రెజీమ్ ఐఎంజీ కేసును ప్రభుత్వం గెలిచిందని చెప్పని ఎవడు డినై చేయట్లా. ఎవడు డినై చేస్తుండా? నీ ప్రభుత్వం సమర్థవంతంగా ఆర్గ్యుమెంట్స్. అరే నీ దండం పెడతానా? జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ ఆర్గ్యుమెంట్స్ కోర్ట్స్ లో కేసులు గెలవరు. బికాస్ ఆఫ్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద లా బై ద సుప్రీం కోర్ట్ ఆర్ బై ద జడ్జెస్. ఈ మాత్రం సోయి లేకుండా రేవంత్ రెడ్డి గెలిచిన కాబట్టి రేవంత్ రెడ్డి దండలేయాలనా, పాలాభిషేకాలు చేయాలనా? ఒకటి. రెండవది, నీ బాధ్యత చేసినవా నువ్వు? యు ఆర్ ఎ డామ్ కస్టోడియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆ కుర్చీ మీద కూర్చున్నప్పుడు ఈ ప్రతి ఇంచు భూమిని కాపాడాలా, ప్రతి ప్రాణిని కాపాడాలా, ప్రతి మనిషిని కాపాడాలా. నీ బాధ్యత నువ్వు చేసినందుకు నాకు పాలాభిషేకం చెప్తలేరు, మీడియాలో నాకు అభినందిస్తలేదని మాట్లాడితే మూర్ఖత్వం. రెండోది, నా ఓపిక నా గొంతు పోతాను తగలబడి ఇంకా చాలా మాట్లాడదు. ఆగే ఒక్క నిమిషమే. నీకేమో మంచిగా ఎనర్జీగా ఉన్నావు, ఈ సినిమా ఏది పడితే అది మాట్లాడే. ఆగవే మా అయ్యనే, నేను చెప్పిందంటే తిన్నగా నేను దండం పెడతా. ఒకటి, నీ ధర్మాన్ని